ఈ రోజు ఎట్లన్నా కానీ కొంత వసూలు చేయాల లెక్క చేయాలి అయిపోద్ది ఎట్లన్నా కానీ ఎక్కడ పోయినాడు ఉరివే కనపడుకోకుండా కనపడలేదు. ఈ రోజు ఎట్లన్నా కానీ చంద్ర కొంత వసూలు చేసే తీరాల. చేసేదేమి కనపడాలంతే. నాగభూషణ ఎట్లన్నా కానీ ఈ రోజు అతను ముక్కు విండైనా వసూలు చేయాల. ఈ రోజు వాడు రోజు తిప్పుకుంటేది తప్ప మనకు రూపాయి కూడా ఇచ్చేది ఏం లేదు. వాడు నిజమేలా నువ్వు చెప్పింది. వాడు రోజు తిప్పుకుంటే తప్ప ఉరి కనపడేది లేదు, లెక్క ఇచ్చేది లేదు. వాడు ఈరోజు కనపడాలరా, మనకి అది చెప్తామండి. వాడు రోజు మనం తిప్పుకుంటాడు, మన కాలు చూసి తప్పుకుంటాడు. మన కాలు చూడాలి ఇప్పుడు వాని కథ. మనము అయినా మనము లెక్కిచ్చి వానికి అంత బాగా ఇరుక్కుంటామా? కాదురా, నేను ఇచ్చిండేది మీకు తెలుసు. నేను ఇచ్చి ఇరకపోయినా నాకు ఈలే, మళ్ళీ అది తెలిసి కూడా నువ్వెట్లు ఇచ్చినావు వానికి అప్పు? నిజమే అన్నా, తెక్కోడు కేశప్ప. నువ్వే తక్కువ తిన్నావా? వడ్డీలు నేను ఉన్నే తింటానని చెప్పి ఎగేసుకొని పోయి లెక్క ఇచ్చినవే అతనికి. అప్పుడు ఎగేసుకొని ఇచ్చినాడు, ఇప్పుడు మగం దిగేసుకొని ఉన్నాడు. నాగభూషణ అన్న, నా పెన్లాం చెప్పినన్నా చిలక చెప్పినట్లు చెప్పా. వడ్డీకి ఇద్దు, కళావరలు తెచ్చుకోవాలి నేను, నాకు ఇయ్యి అని చెప్పి అడిగితే నేను ఇయ్యకపోతానన్నా నా పెన్లాంకి. ఏంటికింటావు? బాగా పెడితే తింటావు. మీరందరూ ఇచ్చినారని నేను ఇచ్చిన. వాడు ఇట్లా చేస్తాడని నాకేం తెలుసు. నిష్కారణంగా కళావరలు బా నా పెన్లాం తిట్టు తిట్టుకోబడి తిడతాంది. నువ్వేమో కళావరలు తెచ్చుకున్నావు అనుకున్నావు, వాడు నిన్ను కలవరించుకుంటారు చేసినాడు. మీరే ఎగతాలు చేయొద్దన్నట్లప్ప, నాకు జరిగింటే మీకు జరిగింది కదా. మనమంతా ఒక టీము, డబ్బులు బాగా కొట్టుకునే దాంట్లో. నిజమే, మనం మంచి మంచి బాల్ వేసినా వాడు బ్యాటింగ్ బాగా ఆడినాడు. సరే గాని వాడు ఇటుకు వస్తాడంటే రాలేదు. ఏడున్నాడో ఎదుగుతాడు తంపండి. ఎదుగుతాడు తంపండి. వాడు ఏడున్నాడు చంద్ర? ఎదిగి చాలా అయిపోయింది. నుంచే వాడు కూర్చున్నాం రండి. కూర్చున్నారు. ఇక్కడ ఏమైనా వస్తాడేమో చూద్దాం. అదే ఆడు కూర్చుందాం. చెప్పులు ఏడే ఇడిచేయండి. కూర్చున్నాం రండి. మన ఇక్కడ ఏడా వచ్చినారని ఏరే వాళ్ళండి చంద్ర, అందుకే ఇక్కడ వచ్చి కనపడలేదు. చాలా అయిపోయింది తిరిగి. అవునంటే కాదన్నా, ఎట్లా చేసేది ఇవంతాను? ఎట్లేమిలే, ఇచ్చినామో అయిపోయింది. ఇంకా తప్పదు, తిరగాల్సిందే. తిరగల్లా వాడిని పట్టుకోవాల్సిందే. మనం పట్టుకొని వాడిని అడగాలి అంతే. మీదంతా అట్లా ఉంది మావా. నా పెన్లాము చంపచారులు తెచ్చుకుంటామని అయినా వినకుండా వాని బారిన పడితే మామా. చెంపచారులు తేలనుకోటివే, నీ చెంప చెల్లు పనిపించినాడు. నువ్వు అంతాకి తిరిగి నీ కన్నీళ్లతో సార్లు కట్టినాయి. ఇవ్వాలనుకోలే మామా, చెంపచారులు తీసేయలేదు అని నా పెన్లాము. ఇంట్లో మంచి చారు కూడా చేయలేదు మామా. ఈ అర్రా మన పరిస్థితి ఇట్లా అయిపోయా మరా. చెప్పుకుంటే ఒకరిది ఒక కథ లేరా. గోటి పచ్చులన్నీ ఇటుకు చేరినాయి. కాదన్నా, వానికి అప్పిచ్చి అంతా కుటుంబం మగట ఒక సాటికి చేరుకున్నామన్నా. అందుకే పెద్దలు చెప్పినారా గూటి పచ్చులు అటుకు చేరుతాయని. అదేను, మేమంటే తిక్కగబడి ఇచ్చినాంలే. నువ్వు ఇంత తెలివైనవి, నువ్వెట్లా మబ్బుకు పడినావు? నువ్వు ఉత్త మబ్బు అని ఉన్నట్టుండవు. నువ్వు ఇచ్చినావని మేము ఇచ్చిమి. నేను ఇచ్చినానని కాదప్ప, నేను ఒకనే తింటానని చెప్పి నాకు తెలియకుండా మేము తినాలని చెప్పి ఈ అప్పను ఉద్దురుపోయి నాకు తెలియకనే ఇచ్చినారు. ఇచ్చి ఇరకపోయినారు నాయకట్ట. ఎట్లా చేద్దాం మామా? అది తెలిసింటే ఇయ్యగట్లా పెట్టుకుంటూ అన్ని చెప్తాండవు కానీ ఏటికి ఇచ్చినావంటే అది చెప్పుకోకుండా ఉండవు నువ్వు. నాకేందో పని పడిందే, పక్కూరికి పోతా అంటే వారి తోటలో పని చేసుకుంటాండే, పిలిచి మాట్లాడితే అప్పుడు వచ్చిన పవనము. ఫోన్లే దావంటి పోయే సుబ్బమ్మ ఒక్కాకేసుకుంటావు అన్నట్లుంది నీ కథ. మరి ఏం జరిగింది? ఏమిలే, బాగుండవరా అంటే వచ్చింది పోనము. బాగుండవంటేనే వచ్చినా పోనము. ఏం బాగు మామా, చెనిక్కే ఎండిపోతుంది, మందు కొట్టల్లా, ఎట్లనే కానీ లెక్కి మామా అని. తేనంత పురుగు పడింది, పురుగు తింటాంది, మందుకు లెక్కలేదు మామా, లెక్కే అన్నాడు. నువ్వు సాయం చేస్తే తెచ్చుకొని కొట్టుకొని పంట కాపాడుకుంటానన్నాడు. ఏం చేస్తావు చంద్ర? ఆదుకోమన్నాడు చంద్ర. ఆదుకోమని నిన్ను బాగా అదిమేసినాడు. ఈడే ఊర్రా, చెన్నై నరగాడు ఉన్నట్టున్నాడు ఈడు. ఏది మామా అంత మాట అంటివి? లేకపోతేరా మాకు పానం పాతంటే. దాంతో ఏం గాని లెక్కిచ్చినావా? వాడు షేరుకు మందు కొట్టుకుంటానని లెక్కించుకుని పోయి వాడు కొట్టినాడు మందు. మాకంటే మొబ్బడు ఉన్నట్టున్నావే. ముగ్గురు మూడు తాయాల మాదిరి ఎంత బాగుండమ్మావా. అయినా వాడు ఒకరికి ఒక జీవిత చరిత్ర రాసినాడన్నా. నిజమే చంద్ర. సరే గాని మన కథ ఉంది గాని
వాడు ఏడున్నాడు ఎత్తుకెడతాం పండి. ఆ బాయ్తో ఉంటాడు పండి. ఓ పండి. అద్దొందో ఆడున్నాడు చూడే, చెట్లకి రాళ్ళి చుడుతున్నాడు. అంతకో చెట్లకి రాయలు ఏంటికి ఎత్తన్నాడు? అది కూడా తెలుదా? కాయలు రాలు కొడతాడు. కాదు పెద్దయ్యో, దాంట్లో కాయలే లేవు. అసలు కాయలు కాసే చెట్టే కాదు అది. ఏంటికి ఎత్తన్నాడు? కాదన్నా ఏంటికి ఉంటుంది అట్లా రాళ్ళు ఎత్తన్నాడు. ఏమరా నేను కూడా మీతోనే వచ్చినా కదా, నాకేం తెలుస్తుందిరా? ఊర్లో అన్ని పెద్ద మనిషి తరాలు చేసే పోతుంటావే, అవి అన్ని తెలిసిండావా ఇవి తెలుతా నీకు? దీనికి దానికి ఏం సంబంధం ఉంది చంద్ర? మీరు నా తలకాయలు తినద్దండి. తలకాయలు తినేది నా భలే ఇష్టం నాకు. చేపలవే దీనికి ఎప్పుడు తిండికోలే. ఏయ్ పరా, వినపడదా? ఏయ్ వినపడదా నీకు? ఏమి ఏమంటావే? లెక్క ఎప్పుడు ఇస్తామనుకున్నావు? ఇస్తారు? ఏం ముగ్గురు కట్టుకొని వచ్చినారు? అంటే నేను అందరికి ఎదుగుని వచ్చినాము. మాకు కాళ్ళు నొప్పులు వచ్చినాయి. తిరిగి చూస్తే ఏడొచ్చేది ఆళ్ళు ఇసుకుంటున్నా మా అండ్లకి. లెక్క ఇచ్చేది ఏం లేదు, ఇసుకుండేది ఒకటి ఉంది అనుకున్నావు. ఇస్తారు ఏమి? ఎక్కడ ఎగరగొడతారా ఏమన్నా? ఎప్పుడు ఇచ్చేది? ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఆ అంటే తీసుకున్నట్లు లేదు. తీసుకుంటాం, మామూలు అప్పులు ఇస్తారు కాబట్టి తీసుకుంటాము, లేకపోతే తీసుకుంటామా? అంటే తీసుకున్నాకేమో ఇచ్చే ఇప్పుడు లెక్క ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాడు ఉంటాడు. సరేలే గాని అదంతా వద్దు గాని ఎప్పుడిస్తావు చెప్పు. ఉన్నప్పుడు ఇస్తారులే, ఇస్తారు పోనీ ఎప్పుడన్నా కట్టకట్ట ఇచ్చేది ఇంకా తిరిగి సాగు. నాతో అంటే తీసుకున్నావు, నాకు తెలియదు. మళ్ళీ వీళ్ళు దుర్తో ఎందుకు తీసుకున్నావురా? ఏంటికి లెక్క ఏంటికి పిసుకుంటారు అవసరాలకి. మీ లెక్కలు ఇస్తారు గాని ఏంది ఏ అంటాడు? ఏం పేరు లేదా నాకు? ఎంతకి ఏం పేరు మామ? ఎప్ప పేరు? బుడగిత్తు. బుడగిత్తా? ఇదేం పేరన్నా? ఏయ్ ఉంది గాని ఏడికి చెట్ల రాలేస్తాడు. చెట్లకి రాళ్ళేంటికి వేస్తారు? ఆ మాత్రం తెల్దా? కరెక్టేరా, కాయలుండే చెట్లకి రాలేస్తారు, కాయలంటే చెట్లకి రాలేస్తాడు వేటికి? కాయలుండే చెట్లకి ఎవడైనా రాళ్ళు ఎత్తాడు, కాయలు లేని చెట్లకి రాళ్ళు ఎత్తాడు చూడు, వాడే పోటుమా కోడు. ఎంత తికనా కొడుకుతో విరుక్కున్నామన్నా మనము. ఏంది తిక్కనా కొడుకు అది ఇది అంటాడారు? చూసుకొని మాట్లాడండి, మీకు తెలిసినది లెక్కే. మాటలు సరిగ్గా మాట్లాడకపోతే బాగుండదు చెప్తాడా. ఏయ్ ఇదంతా కాదు కానీ మా లెక్క ఎప్పుడు ఇస్తావురా? ఇస్తానా ఈయనంటే? చెప్పరా స్వామి, మాకు తలకాయ పచ్చగట్టింది. ఇస్తాలేండి. 3 ఏళ్ళ నుంచి ఇదే మాట చెప్తాడు. ఎప్పుడు చెప్తావో చెప్పురా స్వామి. ఉండు, నాకు ఫోన్ వస్తుంది, మాట్లాడతా. హలో, లాటరీ తగిలిందా? 20 లక్షలా? అబ్బా, పంట పండింది, మా తిరుగులేదు ఇంకా. 20 లక్షలంటే అబ్బా, అంత లెక్క ఏమబ్బా చేసేది? కాదు, ట్యాక్స్ కట్టాలా? ట్యాక్స్ కట్టే 30,000 అవుతుందా? అయ్యో, యాడుంది ఇప్పుడు? మరి ఎట్లా చేద్దాము? 20 లక్షలు పోతుంది. వండుకోనిలే, ఎట్లా అవుతుందిలే చూద్దాము. మళ్ళా చేస్తా. ఏరా ఎందుకు లాటి అంటాడవే? లాటరీ 20 లక్షలు తగిలిందంట. 20 లక్షలా? ఏం చేస్తావు? ట్యాక్స్ కట్ అవుతుందంట, 30,000 కట్టాలంట. ఏ ఎంతరా నీ 30,000 లెక్క? నేను ఇస్తాలే, నీకేం 30,000? అవునా? ఏయ్ సరే గాని మా ముగ్గురిది 30,000 వేసేస్తాము. నీ నెంబర్ ఏందో చెప్పు. చంద్ర ఎత్తాడు అమౌంట్. నీ నెంబర్ చెప్పు. వేసుకో. వేసుకో చంద్ర. అదే వచ్చింది చూడే. వచ్చింది. ఏయ్ నువ్వు పోయి 30,000 కట్టేసి నువ్వు 20 లక్షలు దాచేసుకురా. మా ముగ్గురు మీ సెంటిమెంట్ చేసేయాలి నువ్వు. చూడు ఇదే లాస్ట్ నీకు. హలో, మోసం చేసావు. ట్యాక్స్ కి 30,000 తెత్తండ. ముందుదే కాకుండా మళ్ళా పోయొత్తా. ముందుదే ఇట్లా అయిపోయినాయి లెక్క. మళ్ళా ఇప్పుడు వెనుక ముందు ఆలోచన చేయకోకుండా 30,000 లెక్క ఎత్తిరే. ఈ ఆలోచన లేకుండా ఎత్తిరి కదా మామ, నాకు భయం అవుతుంది. కరెక్టరా, నీ మాట కూడా ఆలోచన చేయాల్సింది నేను. ఏమో చంద్ర, కొట్టు కొట్టు అంటే కొడితే కొట్టాము కరెక్టేను. వాడు అట్లే కొడతాడో మళ్ళీ మననే కొడతాడు ముగ్గురిని. ఏం చేస్తాడు కానీ ఇచ్చినాము, అయిపోయింది. ఇంకా దేవుడే దిక్కు. వాడు ముందుగానే తిక్కడో రావడు, ఏమేమి నాటకాలు ఆడతాడు. కానీ దేవుడు నాడు పదం పండి పంపండి. ఎట్లయితే అట్లా కానీ కాదు. లెక్క బొద్దు కొట్టించుకొని పోయినాడు, అడ్రస్ లేడు. ఏమో తెచ్చిన లేదు. కూర్చున్నాడు చూడు, అడుగుతున్నాడు. అడుగుతాం పండి. ఏరా చెప్పులు ఇటు సేపా. చెప్పులు
ఏమొత్తిరే ఏడా మన ఏమే? లెక్కేదిరా? అడ్రస్ లేకోకుండా పోతాండావు. కాదురా, 30,000 కొట్టించుకుంటే పొద్దు లెక్కేదిరా? ఏం లెక్క ఏం లెక్క చూడు చంద్ర చెప్తే ఇంటివే 20 లక్షలు తగిలిందంటే లాటరీ. అవును మరి తీసుకురాలేదా? తగిలినాడు పోతాడు, నేనేంటికి పోతా? ఏది ఇంత మాట్లాడుతున్నాడు? చూడే ఏయ్, లెక్క నీకు తగిలింది ఇది. కాదు, మా బంధువుల పిల్లోనికి మరి 20 లక్షలు తగిలింది, ట్యాక్స్ కట్టాలా 30,000 అని. మరి మాట 30,000 30,000 కొట్టించుకుంటే వేపించుకుంటే మీరు కొట్టినారు, నేనేం చేస్తూ? అబ్బా, ఎక్కడ ఆ ముందు లెక్క పోయి మళ్ళా 30,000 పోయి కానీ నేను కొట్టమంటే మిమ్మల్ని చెప్పలేదా మామ నేను అప్పుడేను? ట్యాక్స్ వాడు కట్టాలా, అనే గేజ పాటికి నువ్వు చెప్తానే ఉంటావు కదా వాడు ట్యాక్స్ కట్టాలా లేదన్నా అంటే 30,000 అంటే మీరు వేస్తురి పాపం ఆదుకుంటాండర్లే అని. కాదు చంద్ర, ఎంత ముగ్గు పరిచయం చంద్ర. మనము వీడు ముందు లెక్క ఇవ్వకుండా మళ్ళా 30,000 మనకు నెత్తగా నెత్తిపడా. నువ్వే చేసి నిన్ను కొట్టు కొట్టు కొట్టనే కొడితే దవలకేసా. నేను అడిగిద్దినా మిమ్మల్ని వేయండి అని. కాదురా, 20 లక్షలు 20 లక్షలు తగిలిందంటే వారికి తగిలింది అనుకో, నాకు తగిలిందండి కుదర నువ్వు. చూడే నా సరిగ్గా చెప్పండి. 20 లక్షలు నాకు తగిలిందని అంటున్నా, 20 లక్షలు తగిలింది అన్న అంతే. నేను ఎంత మధ్యలో పెట్టుకోండి భయ్యా, నువ్వు మమ్మల్ని నాశనం చేసి ఊరికేను. టకరాగాడని తెలిసి కూడా మళ్ళా టకరా లేక పడిపోయినా. నేను చెప్పుతానే ఉంటా కదా మామ. 30,000 కావాలని కొట్టించుకున్నావు కదా, వానికి ఇచ్చింటావు కదా, ఆ 30,000 ఇప్పించరాపో. ఓ ఇస్తాడప్పా. వానికేంటికి ఇచ్చినా నేను? చూడు వాళ్ళు పట్టుకొని ఇచ్చినారంట, మళ్ళా ఫోన్ చేశా. ఇప్పుడు అవన్నీ కుదరవు కానీ ఇప్పుడు ఎట్లా చేయాలని నాకేందో పని ఉండే లెక్క, ఎవరికో వీళ్ళు తింటి కథ చెప్పినాడు. సరిపా కథ ఏం చెప్పలే, మీరు వేసినారు, నేను అడిగిన లెక్క ఏంది? అయినా నీకు మైండ్ నుండి మైండ్ మాకు లేకుండా దూరా. ఎంత ఈ మైండ్ మొబ్బలు పడిపోతుంది మొన్న. ఏయ్ సరేలే కానీ ఇప్పుడు ఎట్లా మా లెక్క? ఈ నుండాగి నీళ్ళు వస్తాయా? అంటే ఇప్పుడు 8 అయినట్లేనా లెక్క మాది? ఉన్నప్పుడు ఇస్తాలేండి, నీతా ఉండేది ఎప్పుడు మాకు మాకు ఇచ్చేది ఇచ్చేది ఎప్పుడు? ఉన్నప్పుడు అంతే. లాటరీ లాటరీ అని మన బ్యాటరీలన్నీ పగలగొట్టి కదన్నా. చంద్రన్న ఎట్లా ఏదైంది నిన్న మునినాము సలే గాలేము కానీ ఇంకా ఇంత ఉంటే మళ్ళీ ఈడేందో డ్రాగర కొట్టి మళ్ళీ లెక్క బిక్కుంటాడు. ఫస్ట్ మనం ఇచ్చింది పోతే బాగుంటుంది. పోతే బాగుంటుంది, లేకపోతే ఏయ్, లేండి, ఈయన లేండి. సవా- పాండే. ఈయన సవాదే తప్పితే మనకు బాగుంటుంది. ముక్కుతాము, నీ కథే మాకొద్దు, నువ్వు మాట కలిస్తే పాండే. నేను అడిగినా, మీరే వచ్చి కలిసినారు, నేను కలిసినారా? నీకు మాకు చెల్లు ఇంకా. నాకేం పని ఉంది, నాతోనే పని మీకు. ఇంకేం పని ఉంది? ఏం పని ఉంది? ఇంకా అయిపోయింది ఎవరికాళ్ళంతా పాపం ముచ్చిగా. మాట. కాదు ఎంతకాలంతో పెట్టావు, ఇంకేం పనింది మాతో? పాడప్పా. పోండి పోండి. పోలారం తెచ్చి నీకు పోలారం వెళ్ళప్పా కాయ కొట్టి. చంద్ర వాడు నక్కల గ్రామాలు పీకేవాడు, మనట్లో వాళ్ళు సిగ్గుతాడే వాడు. మనము వాడి నమ్మడు, మన బుద్ధి తక్కువ. ఊరికే పాడు ఇంకా. కాదు పంచాయతీలు చేసేవానికి మోసం చేసేవాడికి మనమేంది. మనం ఎంత- లాటరీ లాటరీ ఏయ్రా ఇది, ఏయ్రా, 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 ఏయ్రా. వెళ్ళిపో.